తమకు న్యాయం చేయాలంటూ ఓ గృహిణి ముషీరాబాద్ బాపూజీ నగర్లో భర్త అత్తామామ ఇంటి ముందు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. సైదాబాద్కి చెందిన పవిత్ర 2015 నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్కు చెందిన కార్తీక్ చంద్రతో వివాహం జరిగింది. వివాహ సమయంలో పవిత్ర తల్లిదండ్రులు 10 లక్షల కట్నం, 40 తులాల బంగారు, 2 కిలోల వెండి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. 2016లో పవిత్ర కార్తీక్ చంద్రలకు ఆడకూతురు పుట్టింది. అప్పటి నుండి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకురావాలని, అదనపు కట్నం తీసుకురావాలని భర్త కార్తీక్ చంద్ర, అత్త రమాదేవి, మామ రామచందర్ ఆడపడుచులు వేధిస్తున్నారని ఆరోపించారు. దీంతో సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 2 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కూతురు 2 ఏళ్ళు ఉన్నప్పుడు వదిలేసిండు సార్. వదిలేస్తే కూడా నేను అయినా కూడా చాలా సార్లు వీళ్ళ ఇంటి ముందరికి వచ్చిన తెలియక వచ్చి నేను వస్తా ఈ ఇంట్లోకి అన్నా కూడా నన్ను ఏ రోజు వీళ్ళ ఇంట్లోకి రానియలేదు సార్. ఇప్పుడు ఈమె మా అత్తమ్మ రమాదేవి ఈయనకు పెళ్లి కాలేదని చెప్పి బయట సంబంధాలు చూస్తుంది సార్. ఈయన మైనర్ రేప్ కేసులు ఇరికి ఉన్నాడు సార్. మైనర్ని రేప్ చేసి ఈయన వీళ్ళు మేము పూసలోళ్ళం సార్, బీసీఏ పూసల మాది. అయితే వీళ్ళు ఇప్పుడు దొంగ ఎస్సీ సర్టిఫికేట్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు సార్. వాణి అర్చన గోల్కొండలో చేస్తుంది. వీళ్ళ 2వ బిడ్డే సౌమ్య డాక్టర్ చదివింది సార్. అందులో డాక్టర్ చదివి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది. మా మామయ్య రామచందర్ సర్వీస్ చేసిండు సార్ ఆయుష్ డిపార్ట్మెంట్లో. వీళ్ళ పెద్ద కూతురు కూడా గోల్కొండ దగ్గర ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నారు సార్. చాలాసార్లు నేను తిరిగి ఇంటికి వచ్చి చూసిన. మేము పెళ్ళైనప్పుడు 10 లక్షల కట్నం ఇచ్చినాం, 40 తులాల బంగారం పెట్టినాం, 2 కిలోల వెండి ఇచ్చినాం. ఇవన్నీ కాకుండా కూడా నెలకే మా నాన్న చనిపోతే నన్ను ఇల్లు రాసిమన్నారు. ఈ ఇల్లు కట్టేటప్పుడు సార్ నన్ను 30 లక్షలు మా మామ దగ్గరికి వెళ్ళి తెమ్మన్నారు. నేను తేలే అనేసి అనగానే నా 2 ఆడపడుచులు, మా ఆయన, అత్త, మామ ముగ్గురు నన్ను చాలా కొట్టిరు సార్. అయినా కూడా నేను ఇదే ఇంట్లో ఉన్నా. తీరా కోవిడ్ టైంలో మా మేనమామ చచ్చిపోతే నన్ను ఇంట్లో నుంచి మా మామ కొట్టి ఎలా కొట్టిండు సార్. మా మామ నా మీద చాలా తప్పుగా చూస్తుండే. నేను కట్టిన చీరకు పేరు పెడుతుండే 2 సార్లు సార్. ఫస్ట్ ఆ పాప పుట్టిందని చెప్పి మా అత్త నన్ను IVFతో పిల్లలను కనమన్నది సార్. IVFలో అంటే మగపిల్లలు పుడతారంట. మగపిల్లలు పుడతారు IVFలో, నువ్వు కాను అనేసి నాకు 2 అబార్షన్లు చేయించింది సార్. 2019 జనవరిలో, 2019 డిసెంబర్లో కిర్లోస్కర్ హాస్పిటల్లో నాకు 2 DNCలు చేయించింది సార్. అయినా ఇనలేదు. నా కొడుకుకు నువ్వు ఇష్టం లేదు, ఒకవేళ నువ్వు పిల్లలను కంటే బాండ్ రాయించుకొని పిల్లలను కాను, నీదే బాధ్యత అని చెప్పేసి ఎప్పటికైనా మేము డైవర్స్ ఇస్తాము అన్నారు. ఇవన్నీ చూసకుండా కూడా వాళ్ళ నాన్నమ్మ చనిపోతే నేను వచ్చిన ఇక్కడికి వస్తే మమ్మల్ని శ్మశాల నుంచి తిట్టి ఎలగొట్టేసారు సార్. నేను తీసుకెళ్ళి సరూర్ నగర్ ఉమెన్స్ PSలో పెట్టిన కౌన్సిలింగ్కి వచ్చిండు. నాకు వద్దని చెప్తున్నాడు సార్. ఈయనకు చాలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండే. దీనివల్ల తరచూ ఈయన HIV టెస్టులు చేయించుకుంటుండే. అది కూడా నేను చాలా డబ్బు పరంగా నన్ను తెమ్మని ఇన్సల్ట్ పెట్టిరు సార్. నాకు ఆడపిల్ల పుట్టిందని ఒక్క రోజు కూడా నా కూతురికి ఏం తేలే వీళ్ళు. సార్ నాకు నా భర్త కావాలి, నా బిడ్డని నన్ను ఏలుకోవాలి సార్. నేను అప్పటి వరకు ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ లేడు సార్. మేము వస్తున్నాం అని తెలిసి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. అత్తమామలు కూడా ఇప్పుడు తాళం వేసుకొని వెళ్ళిపోయారు. నేను వాళ్ళకి వద్దంట. ఆమె ఆల్రెడీ మ్యారేజ్ కాలేదని చెప్పి ఆయనకి సంబంధాలు చూస్తుంది. అదే కదా సార్, 1 మంత్ ముందు అయింది సార్. అది అయిందనేసి నేను పెట్టిన. నేను PSలో 3 మంత్స్ నుంచే నా కొడుకుకి మ్యారేజ్ కాలేదు అని చెప్పేసి ఆమె సంబంధాలు చూస్తుంది సార్. ఇంకో దానికి కోర్టులో కొట్లాడుకుంటా. నాకు పాపతో ఎటువంటి సంబంధం లేదు, నాకు ఈ అమ్మాయితో ఎటువంటి సంబంధం లేదు, నాకు వద్దు, నేను నచ్చకనే పెళ్లి చేసుకున్నాను. ఆయన ఫస్ట్లో ఆరోగ్యశ్రీలో చేస్తున్నా అని చెప్పిండు సార్. కానీ అది ఒట్టి అబద్ధం సార్. ఆరోగ్యశ్రీలో చేస్తున్నా, నెలకి 85,000 శాలరీ నాది అని చెప్పిండు. కానీ అందులో చేయలేదు. అక్కడ కనుక్కుంటే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ కొలీగ్ని ఈయన తప్పుగా ట్రీట్ చేయడం వల్ల ఆయన సర్వీస్లో నుంచి రిమూవ్ చేశారు. ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది కదా సార్, ట్యూషన్స్ చెప్తున్నా అంటున్నారు అకాడమీలో. మైనర్ పిల్లల్ని రేప్ చేస్తే కేసులు ఇరికిండు. ఇది కూడా చెప్తున్నాను. నేను ఇవాళ ఇన్ని రోజులు నన్ను ఇక్కడికి రానియాలి. ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా నన్ను ఎలగొట్టేసిర్రు ఎవరికి తెలియకుండా. వాడికి